హాయ్ అండి. ఈరోజు నేను చూపిస్తుంది వంకాయ, నింపుడు వంకాయ అని చూపిస్తున్నాను. ఇందులో గుత్తి వంకాయ, సార వంకాయ ఎన్నో రకాలు చేసుకుంటారు. వంకాయ ఫ్రై అని ఇలా ముళ్ళ వంకాయ అండి నేను తీసుకుంది. పావు కిలో వంకాయలు తీసుకున్నాను నేను, ముళ్ళ వంకాయ. ఇవి చూపిస్తాను ఎలా కోసుకోవాలో. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి, ఎందుకంటే వంకాయ అనేది నల్లగా కాకుండా మనకు. ఇది ఇలా ఉంటుంది కదండి, ఇదంతా ఇట్లా తీసేసేయాలి మనము. ఈ తొడిమి భాగం మొత్తం తీసేసేయాలి ఇట్లా. చూడండి నేను ఎట్లా చూపిస్తున్నానో. ఈ తొడిమే భాగం తీసేసి ముంగటనే కొంచెం కాట్లనమాట మనకు, ఎందుకంటే ఇందులో మసాలా చేసి నింపుకోవాలి. ఇప్పుడు నేను మసాలా చూపిస్తాను ప్రాసెస్. ఇట్లా కొంచెం భాగం ఎక్కువ లేకుండా ఇవన్నీ నింపుకొని ఇందులో వేసుకోవాలి మనం. ఇందులో పురుగు అనేది ఉండదు. ఒకవేళ ఉంటుంది అని కొంచెం అనుమానం వచ్చినా మీరు మొత్తం కోసి ఇట్లా ఇప్పి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి. ఇట్లా మామూలుగా అయితే ఉండదు, నల్ల వంకాయలో ఉంటుంది పురుగు, వీటిలో ఉండదు. ఇట్లా ఇప్పి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి వాటర్లో. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నానండి వంకాయలు. ఇది ఒక 5 minutes వాటర్లో ఉంచి మనం ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుందాము. ఇదిగోండి నేను ఈ గిన్నెడు పల్లీలు తీసుకొని వేయించుకున్నాను చిన్న మంట మీద. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి. నువ్వులు ఇదిగో చూడండి, ఒక టేబుల్ స్పూన్తో 3 స్పూన్ల నువ్వులు అనుకోండి. నువ్వులు, ఎల్లిపాయలండి, జీలకర్ర, కొబ్బరి పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. ఇదిగోండి కొన్ని ధనియాలు, కారపొడి కూడా నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దీనికి మంచిగానే పడుతుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ పడితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ పడితే తక్కువ వేసుకోవచ్చు, ఇష్టం మాట, అది రుచికి తగ్గట్టు. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఫైన్గా పౌడర్ చేసుకుందాము మెత్తగా. ఈ విధంగా కాటన్ క్లాత్ వేసుకోండి, వాటర్లోకి వెళ్ళి తీసి ఇట్లా క్లాత్ మీద పెట్టుకోండి ఒక 2 minutes. నీళ్ళు వచ్చాక అలా పొడి నింపండి. ఇదిగోండి అంతా ఇట్లా తుడుచుకోవాలి మొత్తము. ప్రతి వంకాయ ఇట్లా మనకు ఫైన్గా పొడి అవుతుంది. దీంట్లో ఇది మనకు వేస్తే పట్టదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి మనము. ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల ముద్దగా అవుతుంది పొడి, అందులో పెట్టడానికి వస్తుంది అన్నమాట మనకు. ఇట్లా ముద్దగా వస్తుంది, పెట్టుకోనికి వస్తుంది అన్నమాట మనకు. ఇట్లా ఉంటాయి కదా, కోసాను కదా, ఇందులో కొంచెం కొంచెం నింపుకోవాలండి, ఎక్కువ కూడా నింపుకోవద్దు. మనం గిన్నెలో వేస్తే అంతా ఊడిపోతుంది, లాస్ట్కి వేసుకోవచ్చు పొడి. ఇట్లా కొంచెం కొంచెంగా నింపుకొని పెట్టేసుకోవాలి ప్రతి వంకాయకి. ఇది ఈ విధంగా అన్నీ నింపుకోవాలండి. మనకు పొడి బాగానే మిగులుతుంది. మనకు పట్టినంత వేసుకోవచ్చు, మళ్ళీ కూడా ఇంకోసారి చేసినప్పుడు వేసుకోవచ్చు. ఈ విధంగా పొడి ఇదేం ఖరాబ్ కాదండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఉంటుంది మనకు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆవాలు, ఆయిల్ వేసుకున్నాను, వేడక ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ ఒకటొకటి వేసుకుంటున్నానండి. చిన్న మంట మీద వేయించుకోవాలి మనము ఈ విధంగా, లేకపోతే మాడిపోతాయి, లోపల ఉడకవండి. నేను ఇత్తడి బౌల్లో వేసుకుంటున్నానండి. మీకు ఏది ఉంటే ఇంట్లో అవైలబుల్ అది వేసుకోవచ్చు. ఇందులో వేసుకుంటే బాగుంటాయని వేసుకుంటున్నాను. ఇదే మూత పెడుతున్నాను మగిలాలని ఒక 5 minutes. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా మూత తీసి ఒకసారి కలుపుకోండి. మంచిగా ఉడకాల, ఇందులో ఆయిల్లోనే ఉడకాల. ఇది చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ముళ్ళ వంకాయ అనేది మామూలుగా దొరకదు, దొరికినప్పుడు మాత్రం తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి మీరు. నల్ల వంకాయ, తెల్ల వంకాయ అన్నీ దొరుకుతాయి, కానీ ఈ విధంగా చిన్నవి ముళ్ళ వంకాయ మాత్రం దొరకదు. దొరికినప్పుడు ట్రై చేయండి మీరు. ఒక 5 minutes అయ్యిందండి. ఇలా కలిపి తెచ్చుకుందాము. ఇది కూడా ఆయిల్లో మొత్తము అయిపోయాయి చూడండి. మొత్తం ఈ విధంగా బ్రౌన్గా అయ్యాయి, ఉడికిపోయాయండి వంకాయలు. దీంట్లో కొంచెం పొడి వేసుకుందాం మనము.
దాంట్లోనే పెట్టి వేస్తే అంత మాడిపోతుందని నేను పైనుంచి వేస్తున్నానండి. ఇప్పుడు ఇది వేసి ఒక 2 మినిట్స్ నుంచి బౌల్లోకి తీసేసుకుందాం మనము. ఇది మామూలుగా జనరల్గా ఇది నీళ్ళు వేయకుండా వేస్తాం కాబట్టి మనము ఖరాబ్ కాదండి. 2 డేస్ అయినా ఖరాబ్ కాదు మనకు. ఇది మామూలుగా ట్రైన్ జర్నీకి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా చేసుకొని వెళ్తే చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుందండి. ఇది వంకాయ అనేది ఖరాబ్ కాదు, ఇది రుచిగా కూడా ఉంటుంది మనకు. ఈ విధంగా వేసుకొని 2 మినిట్స్ ఉంచేసి మూత పెట్టి ఉంచుకొని తీసేసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.